ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 10 దినాలు ఇరాం లేకుండా వరదలు, ఇండ్లు మునిగినాయి, సామాన్లు ఆగమైనాయి, ఉండేతందుకు జాగలేదు, సర్కారోళ్ళు ఇస్తేనే తిండి. ఏపీల వరదలకు పబ్లిక్ పడుతున్న తిప్పలు చెప్తే చరిత్ర అవుతుంది, రాస్తే పుస్తకం అవుతుంది. అసొంటి యాళ్ళ సీఎం సరే దగ్గరుండి పబ్లిక్ తిప్పలు అరుచుకుంటుండు. బుడమేరు పుక్కిలిచ్చుడుతోని పదొద్దులైన విజయవాడలో ఇండ్ల నడుమ ఇంకో కిష్టమ్మ వారుతున్నట్టేగా అనొస్తున్నది. బుడమేరు వాగు చిన్న బుగులు పట్టేట్లేదు పోండ్రి జనాలను. అందుకే ఇండ్ల నడుమకు వచ్చిన నీళ్ల నెట్ట బయటికి పంపియాలి, కొత్త నీళ్లు మళ్ళీ ఇండ్ల నడుమకు రాకుంటే ఏం చేయాలని కూర్దు సీఎం సారే అధికారులతో మాట్లాడిండిట. ఇది ఒక్కటే కాదు, బుడమేరు కట్ట దిగినప్పటి సంది పొద్దు మాపనకుంటా అక్కడనే ఉంటుండు సీఎం సారు. వరదల ఇరిక బయటి తిప్పల పడేటి పబ్లిక్ కు అన్ని తీర్ల ఆసరైతున్నాడు. సారు పని చేస్తున్నాడు, అధికారులతోని పనులు చేపిస్తున్నాడు, మీకు నేనున్నానని ధైర్యం చెప్తున్నాడు. కుర్దు సీఎం సారే 10 దినాలకేంచి ఆన్నే వండుకుంటా అన్ని దగ్గరుండి అరుచుకుంటుండే చిన్న ముచ్చట్న. ఇక ఇది 28 వరదల ఇరిక బయటిన వాళ్లకు సర్కారు తిండి పొట్లాలు పంపిస్తున్నారు. అన్ని లెక్కలేం లేవు, ఎక్కువ తక్కువ పంపిస్తున్నారట. అటు ఇండ్లాగమైన వాళ్లకు సరుకులు సౌదాలు ఇద్దానికి చాలా మంది దానికి సాయం చేద్దానికి వస్తున్నారు. కరెంటు ఉద్యోగులు కూడా ఒకనాటి జీతం అంతా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తాం అనుకుంటా సీఎం సార్ తానికే పోయిలాట. ఏం తక్కువ 10.5 కోట్లకు మీదనే జమైనాయి అంటున్నారు. మై హోమ్ సంస్థలు కూడా పోయి విజయవాడ వరదల తిప్పల పడుతున్న పబ్లిక్ కు ఇంట్లో అవసరం అయ్యేటి సరుకులు సౌదాలని పంచిర్రు. ఇట్లా సింగునగర్, వాంబే కాలనీ, కృష్ణలంక, యనమల కుదురు కలుపుకొని ఏం తక్కువ 2000 ప్యాకెట్లకు మీదనే తిండి ప్యాకెట్లు పంచిలాట. మంచి ముచ్చటే కదా. ఏదైతే గాని పదొద్దుల సంది సీఎం సారే తిష్టేసి పబ్లిక్ తిప్పలాడుచుకుంటుండే తారీఫ్ చేయాల్సిందే పోండ్రి.